రేయ్, మనం దీన్ని నడుపుతున్నట్లేదురా, ఇదే మనం నడుపుతున్నట్టుంది. ఎప్పుడు తోసుకుంటూ తిరగటమే. ఇది నీ బీస్ట్ కంటే దరిద్రం. రేయ్, నన్నేమో నన్ను నా బీచ్నేమో నన్ను అనుకో, మంచిగా ఉండదు చూడు. అది బీస్ట్ కాదురా, పరమ వేస్ట్. నువ్వు ఈ మధ్య బాగా దొడ్డుగా అవుతున్నావు, నువ్వు సన్నగా అవుతావు, ఎక్సర్సైజ్ అయినట్టు. పదా. ఏమైందిరా? అది చూడరా. అరే ఏమైందిరా? పెళ్ళైందిరా, కనిపిస్తలే. అరే ముందా దండలు తీరా బై, చూడలేకపోతున్నాం. మా ఎప్పుడు పెళ్ళిగోరానేనా? మంచి సంబంధం, లక్షణమైన పిల్ల, గోల్డ్ ఆస్తి, పరుగల కుటుంబం, 1.5 కోటి కట్నం. నువ్వు కాలు మీద కాలేసుకొని బతికేయచ్చు అనుకో. మా నేనేమన్నా బొమ్మనా డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి? అయినా నాకు ఇప్పుడు అప్పుడే పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు మా. ఎప్పుడు పెళ్లి 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 పెళ్లి. అరే, నాకెందుకో అనిపిస్తుంది పెళ్ళైతే గాని మన లైఫ్ సెట్ అవ్వదేమో అని. మన ఏజ్ ఎంతరా? లాస్ట్ ఇయర్ 23, అంటే ఈసారి 24. 20 ఏళ్ళు డిగ్రీ సంపాదించడానికి నానా సంకలు నాకావు. ఇంకో 3 ఏళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి రోడ్ల మీద పడి ఏడ్చావు. ఇంకా లైఫ్లో ఎంజాయ్మెంట్ ఎక్కడుందిరా? పెళ్ళి అంటే పెళ్ళి. పెళ్ళయ్యాక కూడా లైఫ్ ఎంజాయ్ చేయొచ్చేమో. చేయొచ్చురా, బాగా చేయొచ్చు. ఫస్ట్ ఒక 3 months బాగుంటుంది, ఎందుకంటే కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది కదా. ఆ తర్వాత ఒక 6 monthsకి అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఇంకో 1 yearలో పిల్లోడో పాప పుట్టేస్తారు. ఇంకా తర్వాతరా ఇంకా అలా ముడ్లు కడుక్కుంటూ, మూతులు కడుక్కుంటూ, పిల్లని చెప్పిన సరుకులు తెచ్చుకుంటూ, కూరగాయలు తెచ్చు, అప్పుడప్పుడు వంట చేస్తూ, పిల్లం బట్టలు ఉతుక్కుంటూ, పిల్లల బట్టలు ఉతుక్కుంటూ, వాళ్ళ స్కూల్ ఫీజులని, వీళ్ళ స్కూల్ ఫీజులని, అక్కడ జాయిన్ చేయాలని, ఇక్కడ జాయిన్ చేయాలని చెప్పి చాలా ఎంజాయ్ చేయొచ్చురా. ఏయ్, ఇది ఇంకా స్టార్టింగే రోయ్. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉంటుందిరా. ఆడ మంచోడైతే పర్లేదు రోయ్, మళ్ళీ ఎదవలైతేనే ప్రాబ్లం. అయితే నువ్వు చేసుకోవా? నేను పెళ్ళి నో వే. అరే పెళ్ళే చేసుకోవాలన్నావు కదరా. ఎలా జరిగిందిరా? రే, మార్నింగ్ రెడీ అయ్యి బయలుదేరుతున్నానా? యా 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 ఐల్ బి దేర్ ఇన్ 20 minutes. యా 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 ఐల్ బి దేర్, ఐమ్ కమింగ్. ఏడికిరా? డేట్ 21st అయ్యాలా? రే, డేట్ అంటే క్యాలెండర్లో డేట్ కాదురా. ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, బయటకు వెళ్తాను. ఓ, అరే ఆన్లైన్లో మాకు కూడా ఒక అమ్మాయిని చూడొచ్చు కదరా. ఆన్లైన్లో మీకు ట్రై చేసినా నాకే పడతారు. ఆన్లైన్ యాప్స్ డేటింగ్ గురించి తెలియదు, వేస్ట్ ఫెలోస్. సర్లేరా, నెక్స్ట్ టైం ఏందో చెప్పు. బేకర్స్కి వెళ్ళానా, తను వెయిట్ చేస్తుంది. ఈ మాటగా మాటరా, తన స్పెక్స్లో చాలా క్యూట్ ఉంది. కాసేపు మాట్లాడాక తెలిసింది తను కూడా మనలాగే జాబ్లెస్ అని. నన్ను 20 years బాండ్ అడిగినట్టు తనని 40 years అడిగారంట. ఏం చేయాలి, అమ్మాయిలకు కూడా తప్పట్లేదురా. చూడగానే ఫోటోల కంటే డైరెక్ట్గానే బాగుందిరా. అంటే ఫోటోలో బాలేనా? ఫోటోలు కూడా బాగున్నావు. అరే పెళ్ళెలా అయిందో చెప్పురా. కాసేపు అయిన తర్వాత ఫ్రెష్గా జ్యూస్ ఆర్డర్ ఇచ్చాము. ఒక్కటే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగినావు కదా. నాదేది? అయ్యో, తర్వాత ఏం జరిగిందో చెప్పు. తరువాత ఐమాక్స్లో ఏ లవ్ ఫెయిల్యూర్ అనే సినిమాకి వెళ్ళాం.
ఫస్ట్ హాఫ్ అంతేం బాగాలేదు, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. అవునా? నాకు అంత నచ్చలేదు. మరి బాగుంది. బాగుందా? బాగుందంట్రా. అరే కంటిన్యూ చేయరా. తర్వాత పార్క్ వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటున్నాం రా. సడన్ గా ఒక గ్యాంగ్ వచ్చిందిరా. గా పిల్ల నీకేమైతుందిరా? చెల్లెలన్నా, చెల్లెలు ఫ్రెండ్ అన్నా. మస్తుగా చూసినాం కానీ కట్టురా తాలి. అన్నా మా ఇంట్లో ఒప్పుకోరన్నా. మా ఇంట్లో కూడా. గందుకే కదరా మేం పెళ్లి చేపిస్తున్నాం. అన్నా నాకు జాబ్ కూడా లేదన్నా. అరే మన గణేష్ గారి షెడ్లో మెకానిక్ కావాల్సి ఉండే కదరా. అవునా? కథం నిన్నాడ జాయిన్ చేస్తా, నెలకు 4000, లైఫ్ సెటిల్, కట్రా తాలి. అన్నా ప్లీజ్ అన్నా వదిలేండి అన్నా, ప్లీజ్ అన్నా. ప్లాన్స్ ఏంట్రా? ఏం లేదన్నా, లంచ్కి వెళ్దాం అనుకుంటాం, మీరు వదిలేస్తే వెళ్ళిపోతాం. సరే పోరా. థ్యాంక్స్ అన్న, వెళ్దాం. తాలి గట్టి పోరా. అన్న ప్లీజ్ అన్న వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న వదిలేండి అన్న. కట్టురా తాలి. నో. చలో కంగ్రాట్స్ రా. రే ఫోటోలు కూడా తీసినాం, జాగ్రత్త. పెళ్ళైపోయిందిరా. సరేరా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. రూమ్ లో కలుద్దాం నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? మా ఇంట్లో ఏమని చెప్తాను? ఇప్పుడు మా ఇంట్లో తెలిస్తే నేను ఏమవుతాను? మా ఇంట్లో తెలిసినా కూడా ప్రాబ్లమే కదా, టెన్షన్ పడకు, విల్ సార్ట్ ఇట్ అవుట్. వాళ్ళు ఫొటోస్ కూడా తీశారు. ఏంట్రా ఇది? మీకు కూడా పెళ్ళిళ్ళు అయ్యాయా? అమ్మాయిలు ఎక్కడ్రా? అమ్మాయిలు ఎక్కడ్రా? ఏంటొద్దురా చెప్పండి. అరే ఇంకెంత దొయ్యాలరా, నేను దొయ్యను. స్టార్ట్ అయిపోయిందిరా. హే ఏంటి ఇంకా పెళ్లి కాలేదా? నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా చదువుకుంటుంది. నా గర్ల్ ఫ్రెండ్ ఒప్పుకుంటలేదు. ఎందుకు యాక్టింగ్? యాక్టింగ్ ఏంటి? మీరిద్దరు కార్బన్ పేపర్లు నాకు తెలుసులే. మేం చేసేది. ముందందరు ఇట్టాగే అంటారు, అయినా తప్పే ఉందిలే. మీరు హగ్గించుకున్నప్పుడే మాకు అర్థమైంది. ఏదో హ్యాపీనెస్ లో హగ్గిచ్చా. హ్యాపీనెస్ అయితే హగ్ ఎందుకు, షేక్ హ్యాండ్ ఇస్తే సరిపోతుంది కదా. హే వాట్స్ దిస్ రాబిష్ మ్యాన్? రబ్బర్ బొమ్మ ఏం కాదు, రింగ్స్ మార్చుకోండి. చల్ చెల్లేంట్రా, పెళ్లి చేసుకోండి. మా ఇద్దరికి పెళ్లి చేశారు రా. మీ ఇద్దరికి పెళ్ళా? తప్ప ఎక్సెస్కి వచ్చిన రీసెంట్ గ్రాడ్వి మా కన్సల్టెన్సీకి రాకుండా ఫుల్ టైం పోతామంటావా? మా పెద్దానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. నువ్వు రా అప్పా, జన్మలో మర్చిపోలేని ప్రాజెక్టులు ఇప్పిస్తాను. సరే అండి.